హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ 2019 లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే అందులో మేజర్ పాత్ర రెడ్డి సంఘమే అని చెప్పొచ్చు. అంతటి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత రాజీనామా చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే మా. సరే, 2019 లో జగన్మోహన్ రెడ్డికి రెడ్డిస్ అందరు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన తర్వాత అందరు రాజీనామా చేస్తున్నారు. అసలు ఎందుకంటారు? దీని వెనక ఏమైనా కారణం ఉందంటారా? చాలా కీలకమైన అంశం మీరు ప్రస్తావించింది. ఉమ్, 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గీయులు, ఉమ్, అది ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ రెడ్డి సామాజిక వర్గీయులు కూడా నవ్ ఆర్ నెవర్, ఉమ్, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే ఉమ్, ఇంకెప్పటికీ అది సాధ్యం కాదు, ఉమ్, ఇది మనందరి బాధ్యత, ఉమ్, మనం మన టైము మన రిసోర్సెస్ స్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కీలకంగా దోహదం చెయ్యాలి అని చెప్పని ఉమ్, వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఉమ్, చాలా విస్తృతంగా వాళ్ళ టైము, వాళ్ళ రిసోర్సెస్, వాళ్ళ ఎనర్జీ మొత్తం స్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది. అవును సార్. అంటే ఆ రోజు వాళ్ళు ఊహించింది ఏంటి అంటే, కొత్త జనరేషన్ నాయకుడు ఉమ్, చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన పరిపాలన అందించగలుగుతాడు, ఉమ్, ఇటువంటి నాయకుడికి కనుక అవకాశం ఇచ్చిన పక్షంలో అతన్ని నెగ్గించిన మనతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పని ఆశించారు. అవును. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే వీళ్ళ వరకే ప్రయోజనాలు సిద్ధిస్తాయి అని చెప్పని ఏ ఒక్క కులం కూడా అనుకోలేదు. ఉమ్, ఎందుకంటే అతను కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి. అవును సార్. అయితే ఇక్కడ వీళ్ళ కృషి పర్యవసానం ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గంలో కీలక నాయకులుగా ఎదిగిన చాలా మంది నాయకులు రాయలసీమ ప్రాంతం నుంచి ఉన్నారు, ఉమ్, ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఉమ్, అటువంటి రాయలసీమ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసి అయినా సరే ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని పరిగణలోకి తీసుకోవాలి. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన నమ్మకం, ఉమ్, 52 స్థానాలు రాయలసీమలో ఉంటే 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డికే కట్టబెట్టారు. ఉమ్, అంతటి నమ్మకం ఆయన మీద కనపరిచారు. ఉమ్, ఒక రాయలసీమ ప్రాంతం అనే కాదు, ఓవరాల్గా 175 స్థానాలున్న అసెంబ్లీలో 151 స్థానాలతో అధికారం కట్టబెట్టారు. ఉమ్, మరి అంతటి నమ్మకం కనపరిచిన ఉమ్, రెడ్డి సామాజిక వర్గీయులు ఇవాళ ఎందుకు వైసీపీ నుంచి దూరం జరుగుతున్నారు? అవును సార్. ఒక విషయం మనం గమనించుకుంటే, ఈ రెడ్డి సామాజిక వర్గీయులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగటం అనేది ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత మాత్రమే కాదు, ఉమ్, ఎన్నికల ఓటమికి కూడా చాలా కీలకంగా దోహదం చేసిన అంశం అది. ఓకే. అంటే 2019లో ఓన్ చేసుకున్న రెడ్డి సామాజిక వర్గం 2024 ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళు పెంచుకున్న నమ్మకం వమ్మైంది అన్న భావంతో ఉమ్, వాళ్ళు దూరం జరిగారు. ఇన్ఫాక్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓటమికి వాళ్లే ప్రధానంగా నాయకత్వం వహించారు. ఓకే. అప్పుడు గెలిపించారు, ఇప్పుడు ఓడిచ్చారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉమ్, ఎందుకంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డితో పాటు సలహాదారులు, లేకపోతే ఆ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు గాను, ఆ ప్రభుత్వం ద్వారా నామినేటెడ్ పదవులు దక్కించుకోను, ఉమ్, అంటే ఆర్థిక ప్రయోజనాలు పదవులు దక్కించుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఓకే. వాళ్ళలో ప్రధానంగా రెడ్లే ఉన్నారు. ఉమ్, ఉమ్, కాకుంటే వీళ్ళు మొత్తం కలుపుకుంటే కూడా ఒక 1000 మంది ఉంటారేమో. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు. ఉమ్, కానీ గ్రామాల్లో, ఉమ్, పొలాల్లో పనిచేసే, కష్టార్జితంతో జీవించే, ఉమ్, ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో బతికే రెడ్లు లక్షలాది మంది ఉన్నారు కదా. అవును సార్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల వంచనకు గురయ్యామన్న భావనకి రావడానికి చాలా ప్రధానంగా దోహదం చేసిన అంశాలు చాలా ఉన్నాయి. ఉమ్, మొట్టమొదటిది రాయలసీమ నుంచే మొదలు పెడదాం మనం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెడితే, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన హయాంలో కేవలం 2,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఉమ్, అంటే రాయలసీమ ఇరిగేషన్ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించిన చిత్తశుద్ధి ఇది. ఉమ్, ఇతన్ని కాదు మనం కోరుకున్నది, ఉమ్, మనం పెట్టుకున్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారు 12,000 ఖర్చు పెడితే ఈయన 20,000 కోట్లు ఖర్చు పెడతాడు. పెట్టగలుగుతాడని మనం ఆశించాం. ఉమ్, కానీ
ఆయన పెట్టిన ఖర్చులో 6వ వంతు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఉమ్, పైగా ప్రాజెక్టుల పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టే ఉంది. అవును. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించగలిగే చిత్రావతి, గండికోట రిజర్వాయర్లలో ఉమ్, చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆ రిజర్వాయర్లు పూర్తయి నీళ్లతోటి రిజర్వాయర్లు నిండుంటే ఆ రిజర్వాయర్ల నుంచి రైతుల పొలాలకు నీళ్లు పారించే పిల్లకాలవ వ్యవస్థ ఏర్పాటు చేయకుండా 5 సంవత్సరాల కాలయాపన చేసిన పర్యవసానం ఉమ్, రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం పట్ల నమ్మకం పోవడానికి ప్రధానంగా దోహదం చేసింది. ఉమ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 17 లక్షల ఎకరాలకి 90% సబ్సిడీ తోటి డ్రిప్ పరికరాలు ఇచ్చారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి ఉమ్, అదే 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చున్నట్టయితే ప్రధానంగా రాయలసీమలో రైతాంగ వర్గం రెడ్లు కదా. అవును సార్. అంటే మిగిలిన వర్గాల రైతులు కూడా ఉండుంటారు, అవును. కానీ ప్రధానంగా ఉండే రెడ్లు ఉమ్, మేము మోసపోయామన్న భావనకు రావడానికి వాళ్ళకి ఎన్నాళ్ళ పట్ల. అవును సార్. అన్నిటికన్నా ముఖ్యంగా వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఉమ్, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని కోల్పోయాడు. అవును. కానీ వ్యక్తిగా కనీసం కుటుంబ విలువలు కూడా పాటించని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఉమ్, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సూత్రధారుని కాపాడే ప్రయత్నం చేస్తూ అవును సార్. ఉమ్, బాధితులైన తన చిన్నాన్న కుమార్తె వ్యక్తిత్వానికి పాల్పడుతుంది. ఉమ్, తన సొంత చెల్లెలు రాజకీయంగా తనతో విభేదించిన పాపానికి, ఆస్తుల పంపకంలో అన్యాయం జరిగిన అంశం ప్రాతిపదికగా తన చెల్లెలు తనతో విభేదించిన ఏకైక కారణంగా తన పార్టీ సోషల్ మీడియా ద్వారా ఉమ్, తన ఇంటి ఆడపిల్లల్ని అత్యంత జుగుసాకరమైన పదజాలంతో విమర్శలు చేయించిన తీరు జగన్మోహన్. ఒక రకంగా ఉమ్, ఇతనంటే ఒక రకమైన ఎలర్జీ వచ్చేసింది అక్కడ ప్రజలు. అవును సార్. అవును. అన్నిటికన్నా ముఖ్యంగా రాయలసీమ ప్రాంత యువత వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచుతాను, వలసలేని ఉపాధి కల్పిస్తానని 2019 ఎన్నికలకు ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పారిశ్రామిక పెట్టుబడులు రప్పించకపోగా ఉన్న పరిశ్రమలు పారద్రోలాడు. ఉమ్, అదే సందర్భంలో కడప స్టీల్ ప్లాంట్ 2019లో తన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకసారి శంకుస్థాపన చేశారు. ఉమ్, ఆ తర్వాత 2023 మార్చిలో మరింకోసారి శంకుస్థాపన చేశారు. ఉమ్, అంటే శంకుస్థాపనలకి, ప్రకటనలకి, ప్రచారానికి పరిమితం అయ్యారు తప్ప అక్కడ చిత్తశుద్ధితో ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏ విధమైన శ్రద్ధ కనపరచలేదనేది రాయలసీమ యువతకి చాలా స్పష్టంగా గుర్తించారు. ఉమ్, ఉమ్, ఇదే సందర్భంలో ఇతని ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది రెడ్డి నాయకులు వాళ్ళు రాజకీయంగా ప్రత్యర్థులనే ఏకైక కారణంతో ఈస్ట్ గోదావరిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారినైనా, ఉమ్, చిత్తూరు జిల్లాలో చల్లా బాబు గారినైనా, ఉమ్, అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారినైనా, ఉమ్, కర్నూలు జిల్లాలో బీసీ జనార్దన్ రెడ్డి గారు అఖిలప్రియ గారినైనా, కడప జిల్లాలో బీటెక్ రవి గారు, ప్రస్తుత మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు వంటి వాళ్ళందరినీ కూడా ఉమ్, కేసులు పాలు చేసి జైలు పాలు చేసిన తీరు, ఉమ్, ఇవన్నీ చాలా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గీయుల్లో చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ఉమ్, వీటికి తోడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి అత్యంత లాయల్గా ఉన్న ఉమ్, శాసనసభ్యుడు, ఉమ్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన రోజున తన వెనక నడిచి తన భుజం తట్టి మేము ఉన్నామని చెప్పని అండగా నిలబడింది మేకపాటి సోదరులు. ఉమ్, అటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు సృష్టించడం, ఉమ్, ఆనవ రామనారాయణ రెడ్డి గారిని ఉమ్, ఆయన్ని కూడా వేధింపులకు గురి చేసి ఆయనగా పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు సృష్టించిన నేపథ్యంలో ఎన్నికలకు ముందు నుంచి కూడా కీలకమైన రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగారు. ఉమ్, ఇవన్నీ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగింది కాబట్టే రెడ్లు ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకునే తప్పు చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఉమ్, ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన సృష్టించిన ఆర్థిక విధ్వంసం కారణంగా ఉమ్, రాష్ట్రంలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అవును సార్. అందులో వ్యాపారాలు చేసుకునే రెడ్లు దెబ్బతిన్నారు. ఉమ్, అలాగే ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి వివిధ స్థాయిల్లో ప్రభుత్వంతో కాంట్రాక్టులు చేసుకున్న చాలా మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వం వైపు నుంచి బిల్లులు సకాలంలో చెల్లింపబడక ఆర్థికంగా దివాలా తీశారు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉమ్, అందులో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గీయులు ఉన్నారు. ఉమ్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో స్థానిక సంస్థల నిధులని డైవర్ట్ చేసిన పర్యవసానం, పంచాయతీలు, మండలాలకి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా తను దారి మళ్లించిన పర్యవసానం,
ఉమ్, ఇవాళ పంచాయతీ సర్పంచులు గానో, ఎంపీటీసీ మెంబర్లు గానో, ఎంపీపీలు గానో, జెడ్పీటీసీ మెంబర్లు గానో, జెడ్పీ చైర్మన్ గానో కొనసాగుతున్న రెడ్లు కూడా ఉమ్, తమను ఎన్నుకున్న ప్రజల ముందు తాము ఒక చెల్లని కాసులుగా చెలమనవుతా ఉన్నారు. ఉమ్, మా వీధి బల్బు పోయిందనో, మా వాటర్ కనెక్షన్ పనిచేయట్లేదనో తమకొచ్చి కంప్లైంట్ చేసే తమ గ్రామస్తులకి సమాధానం చెప్పలేని నిస్సహాయులుగా మారిపోయారు. ఉమ్, ఇటువంటి పరిస్థితుల్లో నేను స్థానిక ప్రజాప్రతినిధులు ఉమ్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్, రోడ్డెక్కి భిక్షాటనలు, పంచాయతీరాజ్ ఆ. కమిషనరు ముట్టడించే నిరసన కార్యక్రమాలకు పూనుకోవాల్సి వచ్చింది. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ కేంద్రీకరింపబడిన కొద్ది మంది తప్పిస్తే ఉమ్, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఏ ఒక్క రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల సంతృప్తికరంగా లేరు అని చెప్పని ఒక భావనకు వచ్చారు. కాబట్టి 2024 ఎన్నికల్లో ఓడి- ఒకనాడు 49 స్థానాలు ఇచ్చిన రాయలసీమ ఉమ్, ఈ ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం చేసింది. ఉమ్, ఒకనాడు 3 స్థానాలు మాత్రమే దక్కిన తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్డీఏ కూటమిగా అవును 45 స్థానాలు దక్కించుకోవడం 45 స్థానాలు దక్కించుకోవడం జరిగింది. అవును అంటే ఇక్కడ రెడ్లు జగన్మోహన్ రెడ్డి నుంచి ఎన్నికలకు ముందే దూరం జరిగారు. ఉమ్, దానికి కొనసాగింపుగానే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఉమ్, ఓ బాలినేని శ్రీనివాసరెడ్డి గారైనా, ఉమ్, ఇవాళ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన, అవును సార్ ఉమ్, అంటే చాలా మంది కీలకమైన నాయకులు వైసీపీ నుంచి దూరం జరుగుతున్నారనేది వాస్తవం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల అతని అంటే ఒక ఆర్కెస్ట్రేటెడ్ గా కల్పించబడ్డ ఇమేజ్ ప్రభావంతో, ఆ ప్రచార ప్రభావంతో ప్రజలు ఎలా అయితే నమ్మి అతను నోన్ చేసుకున్నారో రెడ్డి సామాజిక వర్గం కూడా అతని పాలనా దక్షత పట్ల ఒక నమ్మకంతో ఓట్లేశారు. ఉమ్. అతని కోసం బాధ్యత మోశారు, ఖర్చు పెట్టారు, శ్రమపడి గెలిపించారు. అవును సార్. అయితే రెడ్డిలో ఎక్కువ ఫోకస్ పెట్టి గెలిపించారు ఆయన్ని. కానీ ఆయన సపోర్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకి వీళ్ళకి ఎక్కువ ఉందనే వార్తలు ఉన్నాయి. ఈ కోపం ఏమైనా రెడ్డిలో ఉందంటారా? అంటే ఇక్కడ ఆయన నోటి మాటలతోటే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పని చెప్తా వచ్చాడు. కానీ ఉమ్, జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంస పర్యవసానం, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడ్డ పర్యవసానం ఏ ఒక్క కులం కూడా సంతృప్తికరంగా లేరు. ఉమ్, కాబట్టి 93% స్ట్రైక్ రేట్ తోటి వాళ్ళ ఎన్డీఏ కూటమి విజయం దక్కించుకోగలిగింది అని అంటే ఉమ్, 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి తను నెగ్గటమే కాకుండా తన పార్టీ ద్వారా పోటీ చేసిన అందరికందరినీ నెగ్గించుకొని వాళ్ళ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా 100% స్ట్రైక్ రేట్ సాధించగలిగారు అని అంటే, ప్రజల నుంచి అటువంటి ఆశీస్సులు దక్కాయి అని అంటే అవును. 100కి 100 జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల, ఆయన పాలనా తీరు పట్ల, ఆయన వ్యక్తిత్వం పట్ల, ఆయన సామర్థ్యం పట్ల ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరిగింది. కాబట్టి ఉమ్, అతని పట్ల ఒక రకమైన విముఖత పెంచుకున్నారు. కాబట్టి అవును. ఇవాళ ప్రజలు అతన్ని ఓడించలా, శిక్షించారు. ఉమ్, ఓటమి అని అంటే 2014 నాడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఉమ్, 67 స్థానాలతోటి ప్రతిపక్ష హోదా దక్కింది ఆ రోజు. ఉమ్, కానీ ఇవాళ 151 స్థానాలతోటి అధికారం నుంచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి వాళ్ళ ప్రజలు ఇతన్ని కూర్చోబెట్టారు అని అంటే దాన్ని ఓటంగా కూడా పరిగణించడానికి వీల్లేదు. ఉమ్. కాబట్టి సమాజంలో అంతర్భాగమైన రెడ్లు కూడా సమాజ పోకడకి అనుగుణంగానే ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్.